హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో హెల్తీ అయిన బీట్రూట్ తోటి పుల్కాలు చేసుకోబోతున్నాం. దీనికోసం ముందుగానే మనం బీట్రూట్ని ఇలా ఫైన్గా గ్రేట్ చేసుకోవాలండి. మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. నెక్స్ట్ బౌల్లోకి కొద్దిగంత గోధుమ పిండి, 1 స్పూన్ శనగపిండి, మనం గ్రేట్ చేసుకున్న బీట్రూట్, కొద్దిగంత సాల్ట్, కొద్దిగంత వాము, ఇంకా కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ చేతితోటే మిక్స్ చేసుకోవడం వల్ల మనకి బీట్రూట్ అనేది బాగా కలిసిపోతుందండి. మనకి ఎక్కువ వాటర్ కూడా పట్టవు. నెక్స్ట్ కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ పోసుకోవద్దండి. మనం బీట్రూట్తో చేస్తున్నాం కాబట్టి చాలా మెత్తగా అయిపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నంత విధంగా కలుపుకుంటే చాలు. ఇలా కలుపుకున్న దాని మీద మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మెత్తగా కలుపుకొని 5 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చేతితోటి ఇలా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చపాతీలాగా చేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా చేయాలండి, ఎందుకంటే మనం బీట్రూట్ వేసుకున్నాం కాబట్టి ఈ పిండి మెత్తగా అయిపోతుంది, మళ్ళీ అంటుకుంటుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నంత విధంగా చిన్న చిన్నగా చేసుకోవాలండి చపాతీస్. ఇలా బాల్స్ చేసుకున్నాక కొద్దిగంత పొడిపిండి చల్లుకొని మనం చపాతీస్ లాగా మెల్లగా ఒత్తుకోవాలండి. మరి పెద్ద చపాతీస్ కాకుండా పూరీ సైజులో ఉండేలా. చూడండి, వీడియోలో చూపిస్తున్నంత విధంగా మందంగా చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ప్యాన్ బాగా హీట్ అయ్యాక మనం చపాతీ వేసి ఇలా తడి క్లాత్ దాని మీద ఉన్న పొడిపిండి అంతా తుడుచుకోవాలండి. కావాలంటే మీరు ఆయిల్ వేసుకొని కూడా కాల్చుకోవచ్చు, కానీ ఆయిల్ కంటే ఇలా తడి క్లాత్ తోటే మనం తుడుచుకుంటే చాలా హెల్తీ. అంతే అండి, మన హెల్తీ అయిన బీట్రూట్ పుల్కాస్ రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోండి.